హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొంచెం వీడియోస్ నచ్చితే లైక్ షేర్ చేయండి. ఈ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారండి? మా ఇంట్లో తలకాయ కూర వండానండి. తలకాయ పాయ అంటారు, గుంటూరు స్టైల్లో వండాను. చూసి నచ్చితే మాత్రమే వీడియో లైక్ చేయండి. దీంట్లో కావాల్సిన మసాలా రెడీ చేస్తున్నాను. ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసాను. మీ దగ్గర కొబ్బరి ముక్కలు ఉన్నా వేసుకోవచ్చు, కానీ పంచదాస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత అల్లం, చిన్నులపాయలు, ఒక స్పూన్ నువ్వులు వేసానండి. మీ ఇంట్లో అవైలబుల్గా గసాలు ఉంటే కూడా యాడ్ చేయండి, గ్రేవీ బాగా వస్తుంది. మా ఇంట్లో లేదు, అందుకని నేను యాడ్ చేయలేదు. ఓకే, తర్వాత స్టవ్ మీద ఒక స్టీల్ కుక్కర్ పెట్టేసుకోండి. దాంట్లో నూనె మాది మాత్రం బాగా కాలింది, జాగ్రత్త. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని స్లైస్గా కోసుకొని వాటిని వేసేసేయండి. దాంతోపాటు 4 పచ్చిమిర్చి యాడ్ చేయండి. దీంట్లోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్న స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ఇట్లా టమాటా ఒకటి కూడా పొడుగ్గా కట్ చేసి వేసాను. తర్వాత సాల్ట్, మగ్గడానికి సాల్ట్ వేయండి. కొంచెం సన్న మంట మీద మగ్గ పెడదాం. నేను వాష్ చేసుకొని చక్కగా పక్కనే పెట్టేసుకున్నానండి. తలకాయ కూర కాళ్ళు రెండింటిని మిక్స్ వేసేసాను కుక్కర్లో. కొంచెం పసుపు, ఈ ముక్కల మీద పసుపు వేసేసేసి సాల్ట్ ఇంకొంచెం వేసి, నేను చూపిస్తున్న పసుపు వేసానండి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేయండి. దాన్ని అప్పుడే కుక్కర్ మూత పెట్టకుండా సన్న మంట మీద మగ్గ పెడదాము. ఒకసారి పైకి కింద తిప్పేసేసుకున్నాక, జస్ట్ నేను కుక్కర్ మూత పెట్టలేదండి, దాన్ని ఊరికి అలా పెట్టాను అంతే. దాని మీద కొంచెం మగ్గ పెడదాం. దాంట్లో కావాల్సిన పొడి మసాలా చూపిస్తున్నాను. రెడీగా ఉంటే పర్వాలేదు, కానీ అప్పటికప్పుడు పట్టుకోండి, బాగుంటుంది టేస్ట్. ధనియాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, 4 లవంగాలు, ఒక చెక్క నేను చూపించిన దాంట్లో, ఒక యాలక్కాయ కూడా వేయండి. తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, మిరియాలు కూడా వేసేయండి. ఒక స్పూన్ వేసినా పర్వాలేదండి, స్పైసీ బాగానే ఉంటుంది. లవంగాలు కూడా వేసాను. తర్వాత దాన్ని డ్రై రోస్ట్ అట్లా చేసేసుకొని, నూనె ఏమి యాడ్ చేయకుండా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాంట్లోకి నేను పట్టాను చూసారా కొబ్బరి పేస్టు, అది కూరలోకి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఆ మసాలా వేసేసేసి కారం దీంట్లోకి స్పైసీగానే ఉండాలండి. నేను కూర కారం ఒక 3 స్పూన్స్, మసాలా కారం ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత వాటర్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ చూసుకొని రా సాల్ట్ వేయండి, బాగుంటుంది. వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చాక తీసానండి. ఇలా ఉడికిపోయింది, మెత్తగా ఉడికింది. మీకు చూపిస్తాను ఉడికింది ముక్క అని తెలియడానికి కోసం. చేత్తో మాత్రం పట్టుకోకండి, వేడిగా ఉంటుంది. ఇట్లా ప్లేట్లో చూసాను, ఉడికిపోయింది. ఇలా ఉడికితేనే కూర టేస్ట్ ఉంటుంది. నేను బ్రెయిన్ కూడా ఉంటుంది కదండి, దాన్ని నేను తర్వాత సన్న మంట మీద ఉడకబెట్టాను కదా, దాంట్లో వేస్తే మెత్త కుక్కర్లో వేసేస్తే మనకు కలిసిపోద్దండి, నీసు వాసన వస్తుంది. దాన్ని యాడ్ చేయకండి, చివరిలో యాడ్ చేయండి. నేను చూపించాను కదా పొడి మసాలా, దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని దాన్ని లాస్ట్లో యాడ్ చేశాను. అంటే ఒక 10 మినిట్స్ మనకి గ్రేవీ పట్టేటట్టు సన్న మంట మీద. కొంచెం నాకు సాల్ట్ సరిపోలేదండి, టేస్ట్ చూసుకుంటే, అందుకని నేను రా సాల్ట్ వేసాను, కల్లుప్పు వేసాను. మీరు కూడా అది వేస్తేనే మనకు పులుసుకు పట్టిద్ది. తర్వాత కొత్తిమీర యాడ్ చేశాను. కొంచెం మాకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ యాడ్ చేయొచ్చు, లేదు మాకు గ్రేవీ కొంచెం తక్కువ చాలు అంటే కర్రీ రెడీ అయిపోతుందండి. వాటర్ యాడ్ చేసుకోండి, అంతే రెడీ. దీన్ని చపాతీలోకైనా రైస్లోకైనా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఓకే, ఎంజాయ్ ద వీడియో.